నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మీకు చాలా రోజుల నుంచి ఒక ఆధ్యాత్మిక ప్రదేశాన్ని చూపించాలని అనుకుంటున్నానండి. అయితే ప్రతిసారి ఆధ్యాత్మిక చోటుకు వెళ్ళిన ప్రతిసారి కూడా అది ఎక్కడో ఒక దగ్గర నిర్మింపబడడమో ప్రతిష్ఠింపబడడమో ఇలాంటి ఆనవాళ్ళు ఉన్న ఒక గుడిని చూపించడం జరుగుతుంది. కానీ గత కొద్ది రోజుల క్రితము మీకు గణపురం గ్రామంలో ఉన్న కోటగుళ్ళు ఏదైతే చూపించామో అది చాలా అతి పురాతనమైన వందల ఏళ్ల చరిత్ర నాటిది ఒక గుడి. అయితే ఆ గుడి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన తర్వాత కొన్ని వేల మెసేజ్లు మాకు వచ్చాయి. చాలా అద్భుతమైన గుడిని మాకు పరిచయం చేశారు, చాలా గొప్పనైన గుడి అని చాలా మంది కొన్ని వేల మెసేజ్ చేశారు. లక్షల వ్యూస్ అయితే పోయినాయి. అయితే అలాంటి ఆదరణ పొందిన ఈ కోటగుళ్ళు ఏదైతే ఉందో మంత్రి రీసెంట్ గా మనకి సీతక్క గారు అక్కడికి వెళ్ళి అది ఎక్కడ వరకు మనకి పునరుద్ధరణ చేయాలి, దాన్ని ఇంకా ఎంత డెవలప్ చేయాలనేది కూడా అక్కడ దగ్గరుండి ఆమె చూడడం జరిగింది మన కథనం తర్వాత. అయితే ఇప్పుడు కూడా ఇక్కడ కిలా వరంగల్కి వచ్చానండి నేను. చాలా కథనాలు వినిపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో, పేపర్లలో కూడా వినిపిస్తుంది ఇలాంటి టెంపుల్ అనేది. మీకు చూడొచ్చు ఇక్కడే మనకి పార్క్ ఉంటది, కిలా వరంగల్ పార్క్. అండ్ అక్కడ ఉన్న ఏదైతే ఆ గుండు చెరువు ఉందో ఆ గుండు చెరువు మీద ఉన్న ఆ గుట్ట ఎక్కితే మనకి ఇక్కడ ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయి, కానీ ఇది ఏంటనేది అయితే ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారి టెంపుల్ అండి. మనం శ్రావణ మాసంలో పూజలు ఎన్నో పూజలు జరుపుకుంటూ ఉంటాము ఆ అమ్మవారికి. అలాంటి మహత్తరమైన అమ్మవారి టెంపుల్ ఈ రోజున అసలు మట్టిలో పాతుకుపోయింది. మీరు చూడొచ్చు ఇప్పుడున్న ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా కూడా దాదాపుగా భూమికి 15 ఫీట్ల లోపల. మీరు చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లలో ఇదంతా కూడా మట్టి కూరుకుపోయింది. చూడండి లోపలికి రాతి కట్టడంతో ఉన్న చాలా గొప్పనైన గుడి ఉంది, అమ్మవారి గుడి. అసలు నేను లోపలికి వెళ్లే ప్రయత్నమైనా చేయాలి అని అంటే ఇక్కడ అసలు కావట్లేదు, ఎందుకంటే మొత్తం కూడా మట్టితో కూరుకుపోయి ఉంది. ఆనవాళ్ళు మాత్రమే మనకి పైకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు చూడొచ్చు విజువల్స్ లలో దాదాపుగా కూరుకుపోయిందండి. 15 ఫీట్లు అంటే అందాదా మనకి లోపల సగం వరకు కూడా వెళ్ళే ఏదైతే ఉంటుందో ప్రదేశం మొత్తం కూడా మట్టితో కూరుకుపోయినట్టే. బయటకు మాత్రమే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మరి అమ్మవారి విగ్రహం లోపల ఉందా లేదా అనేది అయితే తెలియదు. దీని పక్కనే మనకి ఈ గుడి ఏదైతే ఉందో దీని పక్కనే మనకి ఉపాలయాలు అనేటివి చాలా వరకు కొట్టుకుపోయినాయి అని కొంతమంది అంటారు, కట్టడాలలో కూలిపోయినాయి అని కొంతమంది అంటారు. అలాంటిదే ఒక్క ఆనవాళ్ళు అయితే, ఒక గుడి ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తుంది, అది ఉపాలయం. ఉపాలయానికి ఆనుకొనే మనకి ఇక్కడ అసలు గుడి ఉందని కూడా ఎవరికి తెలియదు. ఈ శిలాతోరణం చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా కప్పబడి ఉంటది భూమికి, పైన ఏం కనిపించదు. మన దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం మీరు విజువల్స్ లో చూసినట్టుగా ఈ కట్టడం అయితే మనకి 15 ఫీట్ల లోపల ఉంది. అయితే వరాలమ్మ గుడి అనేది ఎంత ఫేమస్ అంటే అప్పుడు ఇక్కడికి కోట నుంచి ఎవరైతే రాణులు ఉంటారో వాళ్ళందరూ కూడా పూజ చేసుకోవడం కోసం ఇక్కడ స్వరంగ మార్గం ద్వారా వచ్చేవారట. మీకు ఒక చిన్న ఆనవాళ్ళు చూపిస్తాను. మా ప్రయత్నం కూడా అదే, మీకు దగ్గరుండి చూపించాలి అనే ఉద్దేశంతోనే. అయితే వస్తూ ఉంటే దాదాపుగా కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ కిందకు చూడండి, భూమి నుంచి కిందకి ఎంత కిందకు ఉందో ఇదంతా కూడా చెట్లు మొలుసున్నాయి ఇప్పుడు ఈ ప్రదేశం. కానీ ఇదంతా కూడా స్వరంగ మార్గం అంట. ఒకప్పుడు స్వరంగ మార్గం ఇది. దూరంలో కూడా కోట కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నట్టయితే దూరంలో కోట కనిపిస్తుంది, కోటకి సంబంధించిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి. ఇక్కడ కిలా వరంగల్ అనేది దాదాపుగా పెద్ద పెద్ద కట్టడాలతో ఒకప్పుడు మొత్తం రాజగోపురం మధ్యలో ఉండేది. రాజుల వారి కోట మధ్యలో ఉన్నప్పుడు చుట్టూ పరారి గోడనే కొన్ని ఏమంటారు అడుగుల ఎత్తులలో, అడుగుల దూరాలలో చాలా చాలా పొడవైన ఎత్తుల నిర్మించడం జరిగింది. ఆ ఆనవాళ్ళు కూడా ఇప్పటికీ మనం కిలా వరంగల్లో ఎంటర్ కాగానే కనిపిస్తూనే ఉంటాయి. చుట్టూ పరారి గోడనే చాలా పెద్దగా ఉంటది, చాలా విస్తీర్ణంలో ఉంటది. అలాంటిది ఇప్పుడు కోటలో చాలా సగభాగం వరకు కూడా మొత్తం కూడా కూలిపోయినట్టుగానే ఉంటది. ఇప్పుడు కోట ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి దాదాపుగా కిలోమీటర్న్నర దూరం వరకు ఒక మార్గం ఉండేదట. ఇక్కడ ఏదైతే చెరువు ఉందో ఈ గుండు చెరువు కూడా కాకతీయ రాజులు కట్టించిన ఈ గుండు చెరువులోనే స్నానం ఆచరించి ఈ పక్కన ఉన్న వరాలమ్మ గుడికి వచ్చి అమ్మవారిని పూజలు చేసేవాళ్ళట. అప్పుడున్న కాలంలో అండి చాలా వరకు అమ్మవారి పూజల్లో చాలా చాలా పాత్ర వహించేవారు యువరాణులు గాని మహారాణులు గాని. అలాగే రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా అమ్మవారికి పూజ చేసి మాకు ఆయుష్నివ్వు తల్లి అని బాగా యాగాలు పూజలు చేసుకొని అమ్మవారిని దర్శనం చేసుకునే ఇక్కడ నుంచి వెళ్ళేవారట.
అయితే రాజమార్గం ద్వారా వెళ్తే ఎక్కువగా అటాక్ చేసే సంఘటనలు ఉంటాయి కాబట్టి ఈ స్వరంగ మార్గం ద్వారా వచ్చి ఇక్కడ ఉన్న చెరువులో స్నానం చేసి పక్కన ఉన్న అమ్మవారిని దర్శించుకునేవారట. ఇప్పుడు ఈ ప్రాచుర్యం లేని ఈ గుడిని ఇప్పుడు ఎవరైనా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గనక దయచేసి పట్టించుకుంటే గనక ఇది చాలా చాలా గొప్పనైన గుడి అవుతుంది. ఇక్కడ దాకా సుమన్ టీవీ రావడం అనేది మేము పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాము. ఎందుకంటే ఏ కారణం లేదే ఇక్కడ దాకా రాము కదండి. చూడండి ఒకసారి మన కట్టడాలు, మన పూర్వీకులు కట్టిన ఈ కట్టడాలు ఎంత కనుమరుగైపోతున్నాయి. మన ఫ్యూచర్ జనరేషన్ కి అసలు మనం ఏమి ఇస్తాము ఇలాంటివి తెలియపరచకపోతే. అసలు ఎంత అద్భుతమైన కట్టడాలు, వాళ్ళు ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఇలా కట్టడం జరిగింది. భూమికి లోపల అని అంటే చూడండి ఒక్కసారి ఆ కట్టడానికి సంబంధించిన ఆ రాతి ఇవేవైతే ఉన్నాయో ఈ బండలు కానీ ఇవన్నీ కూడా చెక్కనైన శిల్పాలు ఉన్నాయని అంటున్నారు. పూర్వీకులు చెప్పిన ప్రకారం అయితే దీని లోపల కూడా శిల్పాలు చాలా ఉంటాయి, ఆకృతులు చాలా ఉంటాయి. ఒకప్పుడు మా తాత ముత్తాతలు ఇక్కడ ఉన్నప్పుడు మాకు దీని గురించి చాలా కథలు వినిపించేవి. కానీ ఇప్పుడు అసలు ఏవో కనుమరుగైపోయాయి, మొత్తం కూడా కూరుకుపోతుంది అని అంటున్నారు. ఇలాంటి సంపదను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మీకు ఇప్పుడు ఉపాలయాన్ని కూడా చూపిస్తాను దగ్గరుండి. ఉపాలయము కొంచెం పైన ఉండడం వల్ల మనకు అది ఆనవాళ్ళు తెలుస్తున్నాయి, కానీ ఈ ఆలయం మాత్రం మట్టి పేరుకుపోవడం వల్ల అసలు ఆనవాళ్ళు తెలియట్లేదు. ఈ ఉపాలయం ఏదైతే ఉందో ఇది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి, కానీ ఒకప్పుడు మాత్రము కొన్ని వందల ఉపాలయాలు కిలా వరంగల్ చుట్టూతా ఉండేది. అయితే శిల్పకళల్లో కొన్ని బయట ఇక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే అండి, ఏవైనా మనకి లోపల గుప్త నిధులు ఉంటాయి అని చెప్పి తవ్వకాలు జరిపిన వాటిల్లో కొన్ని శిలాతోరణాలు కూడా చక్కగా బయటకు వచ్చాయి. చూడండి ఎంత బాగుంది చెక్కనాలు కానీ ప్రతి ఒక్కటి దీని మీద ఉన్న శిల్పకళ కానీ. అసలు బయటకు వచ్చిన ఈ కొన్ని భాగాలే ఇంత అద్భుతంగా ఉంటే అసలు లోపల ఈ సంపద ఎలా ఉంది. ఈ లోపలంతా కూడా గుడే అండి, చాలా విస్తీర్ణంలో ఉంటదంట ఆ గుడి. 15 ఫీట్ల లోపల కంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి ఎంత అద్భుతంగా ఉండుంటది. ఇంత కనుమరుగైపోయిన గుడి సంపద ఎంత బాగుండుంటది. ఒక్కసారి దయచేసి పట్టించుకుంటే అధికారులు గాని ఇక్కడ ఏదైనా మరమ్మతులకు పూనుకుంటే గనక చాలా గొప్పనైన సంపద అయితే బయటపడుతుంది. ఇక్కడ మనం ఉపాలయాన్ని మీకు దగ్గరుండి చూపిస్తాను చూడండి. అమ్మవారికి సంబంధించిన ఉపాలయం కాబట్టి అమ్మవారి విగ్రహాలే గాని ధ్వంసంలో పోయినప్పటికీ ఆల్రెడీ రాతి కట్టడం మీద చెక్కనంతో చెక్కిన బాపతి మాత్రమే ఇక్కడ ఉన్నాయి. చూడండి అవి కూడా మనకు ఆకృతులు కనిపిస్తున్నాయి చూడండి. ప్రస్తుతానికి మాత్రము ఏదో దుశ్చర్యలు చేయడానికి తప్ప ఈ ప్రదేశాన్ని వాడడం లేదు. అసలు ఈ కట్టడాలని చాలా చాలా దారుణంగా పడిపోతున్నాయి. మీరు చూడొచ్చు ఇక్కడికి మొత్తం కూడా అసలు బీర్ సీసాలు కానీ ఏవో మద్యానికి సంబంధించినవి కానీ ఏవో ఒకటి పడిపోయి ఉంటున్నాయి. ఒక్కసారి అయితే చూడొచ్చు మీరు విజువల్స్ లో కట్టడంలలో చెక్కిన ఆ శిల్పకళ చూడండి. అమ్మవారి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉంది. అప్పటికి సంబంధించిన ఆనవాళ్లే గాని మన పూర్వకాలంలో వాళ్ళు వాడిన ఏదైతే ఉంటాయో పరికరాలు వాటన్నింటినీ కూడా ఇలాంటి వాటి మీదనే చెక్కుతూ ఉంటారు మనకు తెలియాలి అనే ఉద్దేశంతో. అలాంటి సంపదను కూడా మనము ఇలాంటి వాటిలలో మిస్ అవుతున్నాము. ఈ కట్టడాలు ధ్వంసం చేయడం వల్లనో లేదంటే మనకి ఇక్కడ లోపల ఏమన్నా గుప్త నిధులు ఉంటాయి అని తవ్వడం వల్లనో ఇలాంటివే మిస్ అవుతూ ఉంటాం మనము. అలాంటి వాటి నుంచి కాపాడుకోవాలి అనైతే సుమన్ టీవీ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుంచుతుంది. ఇప్పటికే కోటగుళ్ళును ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి మా ధన్యవాదాలు. ఇప్పుడు ఇలాంటివి కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము, మీ చేతుల్లో పెడుతున్నాము. ఇలాంటివి ఉన్నాయి అని అయితే మీకు తెలియపరుస్తున్నాము. ఇక మీదే బాధ్యత. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఇక్కడికి వచ్చింది. అసలు దారి చూసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఒక్కసారి. దారిని ఎలాంటి దారిలో మేము వచ్చామో అసలు కనీసం వే కూడా లేదు. మొత్తం కూడా చెట్లు, మొత్తం కూడా కంపలతో నిండిపోయి ఉంది. దారి అనేది లేదు ఇక్కడికి రావడానికి కూడా. ఒక్కసారి దయచేసి కబ్జాదారులకి కూడా ఇది అడ్డు తొలగించుకోవాలని అయితే ప్రయత్నం చేస్తున్నారని అయితే చాలా కథనాలు కూడా వస్తున్నాయి. దయచేసి దీన్ని కాపాడుకునే బాధ్యత మనది. ఒక్కసారి అందరూ కదిలితే అందరి సమక్షంలో ఇది బయటికి వచ్చే సూచనలు అయితే ఉంటాయి. అమ్మవారి శ్రావణ మాసంలో అమ్మవారిని ఎంతో పూజిస్తుంటాం. అలాంటి అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో మనము దగ్గరుండి చూసాము. సుమన్ టీవీ ద్వారా మీరు కూడా చూసారు. ఒక్కసారి అయితే ఈ నిర్ణయం తీసుకొని మంచిగా దీన్ని బాగుపరచాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం.